అది అది ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఇచ్చే రోజు, అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. సూర్యుడు నలుపై ఏ రోజు, చంద్రుడు ఎరుపై ఏ రోజు, సూర్యుడు నలుపై ఏ రోజు, చంద్రుడు ఎరుపై ఏ రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక అరచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, కోపాగ్ని రగిలే రోజు, పర్వతాలు పగిలే రోజు, కోపాగ్ని రగిలే రోజు, పర్వతాలు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు,
వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మొసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, తల్లి జాడ పిల్లకు లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకు కరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకు కరై పుట్టకొక్కరై అనాథులై మిగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగ పడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగ పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, పాపులంత ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు. దేవుని స్తుతించాలని, ఆత్మ విలువైనది కనుక నీ ఆత్మకు కావలసినటువంటి దేవుని యొక్క వాక్యం అందించబడింది కనుక ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు, మరలా దాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు మీరు బలమైనటువంటి కార్యము చూడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, భక్తి చేస్తున్నాం అంటే మన భక్తి మనల్ని రక్షించాలి, మన భక్తి మన కుటుంబానికి ఆదర్శనీయంగా ఉండాలి, మన భక్తి మన ప్రక్కన వారికి మేలు కలిగేదిగా ఉండాలి. కనుక అలాంటి ఆత్మీయ మెట్టులో ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలండి అనుకుంటారేమో, సమయం లేదు, ఇక ఏం లేదు, సమయం లేదు. ఆయన త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే ఆయన రాబోతున్నటువంటి వరుడిగా రాబోతున్నాడు. వధువు సంఘముగా ఆయన ఎదుర్కోవాలంటే ఒక నియమం ఉండాలి. లేరా ఏముండాలి? నియమం ఉండాలి. నియమము లేకుండా నువ్వు భక్తి చేస్తే ప్రయోజనమేమీ లేదు. భక్తి చేస్తున్నానని చెప్పుకొనటం వల్ల ప్రయోజనమేమీ లేదు. నియమం ప్రకారం పోరాడాలని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది.
దేవుని యొక్క వాక్యం సత్యాన్ని మనం గ్రహిస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ చక్కటి ఒక మాట కనబడుతుంది. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఏం చేయాలంట? ఆశ ఉంది, భక్తి చేయాలని ఆశ ఉంది మనకి. ఆశ ఎలా ఉండాలి? నియమం ఉండాలి. భక్తి చేసే వ్యక్తికి నియమం ఉండాలి. నియమం లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా వ్యర్థమే. క్లియరా? నువ్వు ఎంత కాలము దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు నీవు దేవుని సన్నిధిలో కనబడినప్పటికీ మనలో ఏముండాలి? నియమం ఉండాలి. నియమము లేకపోతే దేవుని యొక్క కృపను మనం చూడలేము. ఇక్కడ వాక్యంలో ఉన్న సత్యం ఏమిటి అంటే, జట్టి అయిన వాడు, ప్లేరా ఎవరంట? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ప్లేరా ఏమి చేయాలి? ఒక కిరీటాన్ని సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి? ఏమి చేయాలంట? పోరాడాలి. ఎలాంటి పోరాటం అది? నువ్వు పోరాడంలో ఒక నియమం ఉండాలి. ఆ నియమము లేకుండా నీవు సిద్ధపరచుకోలేవు. నియమము లేకుండా దేవుని యొక్క కృపను చూడలేవు. నియమము లేకుండా పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించలేవు. కనుక నియమము లేకుండా నువ్వు ఎంతకాలము నువ్వు దేవుని సన్నిధిలో కనబడినప్పటికీ దానివలన ప్రయోజనం లేదు. కనుక దేవుని వాక్య ప్రకారం నేను కూడా ఏమి చేయాలి? పోరాడాలి. దేనికోసం ప్లరా దేనికోసం పోరాడాలి? నిశ్చయత్వం ఉంది, దేవుని యొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒక నియమం అవసరం. ఏదైనా ఒక వస్తువు సంపాదించుకోవాలంటే మనం ఆశతో దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అది సంపాదించుకోవడానికి తగినటువంటి ద్రవ్యం లేకపోతే ఆ ద్రవ్యం కొరకు ఎంతో ప్రయాసపడతాం. అది ఎంతో కష్టమైనప్పటికీ, ఎంతో శ్రమ అయినప్పటికీ దాన్ని గెలవడానికి, దాన్ని సిద్ధపరచుకోవడానికి ఒక నియమం ప్రకారం మనము చేసే పని విషయంలో కానీ, మన యొక్క మాట విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ మనం ఏం చేస్తాం? మన గురి దాని వైపే ఉంటుంది. కనుక ఆ గురి దానినే చూస్తూ ఈ పందెములో పరిగెత్తాలని, దాన్ని సమకూర్చుకోవాలని నియమం ప్రకారం పోరాడతాం. ప్లరా భక్తిలో కూడా అంతే. శరీర సంబంధమైనటువంటి ఒక వస్తువు కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అది ఇక్కడ విడిచిపెట్టవలసిందే. ఏదో మన వెంట రాదు. అయితే నియమం ప్రకారం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి పోరాడాలి. ప్లరా దేవుని సంధికి వస్తే మనం ఏమనుకుంటాం? నాకు శక్తి లేదండి, కూర్చోలేనండి, ఉండలేనండి, వెళ్ళిపోతానండి అంటారు చాలామంది. ఏమంటారు? ఎన్నో సాకులు చెప్తారు. అదే శరీర సంబంధమైనదైతే ఈ సాకులన్నీ రావు. తనలే పనిలేము, కూర్చోలే పనిలేము, నడునే పనిలేము, కాళ్ళనే పనిలేము, ఏది అనలేము. ఎందుకని? లోకములో ఉన్నది అంత రుచిగా ఉంటుంది. ప్లరా ఆ రుచి తెలిస్తే, దైవ సంబంధమైన రుచి తెలిస్తే నీవు దాన్ని విడిచిపెట్టలేవు. అందులో ఉన్నటువంటి మాధుర్యము, ఆ ప్రేమ, ఆ సంతోషము, ఆ నెమ్మది నీకు తెలిస్తే దాన్ని విడిచిపెట్టలేవు. తెలియకపోవటాన్ని బట్టి నీ జీవితంలో సంతోషం లేదు కనుక, సమాధానం లేదు కనుక ఏముందలేండి, ప్రార్థన చేసుకుంటే ఏం దొరికిందిలేండి, కష్టపడితే ఎంత వచ్చేది? ₹1 వస్తాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమొస్తుంది? ప్లేరా కంటికి కనబడేది లోకములో ఉంది. దాన్ని ఆశిస్తున్నావా? దాన్ని ప్రేమిస్తున్నావా? పోగొట్టుకుంటావు విలువైన దాన్ని. దేన్ని పోగొట్టుకుంటాం? విలువైన దాన్ని పోగొట్టుకుంటాం. కంటికి కనబడేది ఏమిటి కనబడేది? ప్లరా
క్షయమైనదే. ప్లరా ఏది కనబడుతుంది మన కంటికి? క్షయమైనవి మన కంటికి కనబడుతున్నాయి. వాటిని అనుసరిస్తున్నాం, వాటి కొరకు పరుగులు తీస్తున్నాం, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, మంచి ఆశ కలిగి భక్తులు సాగిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ మన ఆత్మీయ జీవితానికి మేలైనది ఏమిటో నువ్వు గ్రహిస్తే నీ జీవితంలో మరలా ఎన్నడూ లోక వైపు చూడలేవు, ఎన్నడూ భూ సంబంధమైన వాటిని ఎతకలేవు. దేన్ని ఎదుగుతావు? దేన్ని ఎదుగుతావు? క్షయమైన దాన్ని ఎదుగుతావా? అక్షయమైన దాన్ని ఎదుగుతారా? అక్షయమైనది ఏమిటి? నిత్యత్వములో నీవు ప్రవేశించడానికి అది ఎంతో నీకు ఉపయోగపడుతుంది. ఆ నిత్యత్వంలో ఏముంది? అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆనందం ఉంది, దుఃఖం లేదు, అక్కడ ఏడుపు లేదు. అక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ జీవితానికి ఒక నియమం అవసరం. నియమం ఉందా? ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితానికి నియమం ఉందా? భక్తి చేస్తున్నానంటున్నావు, దేవుని సందులో కనబడుతున్నావు, దేవుని సందుకు వస్తున్నావు, నీ జీవితంలో ఓటమితో నీవు భక్తి చేస్తున్నావా? విజయాన్ని కలిగిన వ్యక్తిగా కనబడుతున్నామా? ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం మనం? ఎలా భక్తి చేస్తున్నాం? ఎలా దేవుని సంధికి వచ్చావు? ఏమి సిద్ధపరచుకున్నావు? నీవు దేవుని యొక్క శక్తిని నువ్వు సిద్ధపరచుకోగలిగితే నీవు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. అందుకని మన పరిశుద్ధ గ్రంథములో మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడ ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉండుము. ప్లరా ఇక్కడ వాక్యం చదువుకున్నాం. వాక్యం ఏముంది? ఏం కనబడుతుంది? పందెపు రంగంలో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? పందెపు రంగంలో ఉన్నాం. ఈ పరిగెత్తే వారు ఎలా పరిగెత్తుతున్నారు? రాజు తన దేశంలో ప్రకటన చేశాడంట, ఈ దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరికీ బహుమతి ఇస్తాను అని ప్రకటన చేశాడంట. ఏంటి ఆ బహుమతి? నాకు ఒకే ఒక కుమార్తె ఉంది, ఆమెనిచ్చి వివాహం చేస్తాను. నేను పెట్టే పరిగె పందెంలో గెలిస్తే నా మొదటి బహుమతి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. రెండో బహుమతి, మూడో బహుమతి వారు కోరుకున్నవి నేను ఇస్తాను అని ప్రకటన చేయించాడంట. ప్లరా ఆ దేశమంతా ప్రకటన చేయించాడు. యవనస్తులైన వారందరూ వచ్చేసారంట. రాజకుమార్తెనిస్తాడట మొదటి బహుమతిగా, రెండో బహుమతి, మూడో బహుమతి మనం కోరుకున్నవి ఇస్తాడట అని ఆశతో యవనస్తులైన వారు ఎంతోమంది వచ్చేసారంట. ఆ రాజు సిద్ధపరిచిన సమయానికి వచ్చేసారు. వచ్చేస్తే ఆ రాజు అంట అక్కడక్కడ కొన్ని నాణ్యములు వేసుకుంటూ వెళ్ళాడంట. పిల్లరా మొదటగా 10 రూపాయల కాయిన్స్ వేసుకుని వెళ్ళిపోయాడంట. కొంత దూరం వెళ్ళేసరికి వెండి నాణ్యాలు వేసుకుని వెళ్ళాడంట. కొంత దూరం వెళ్ళేసరికి బంగారు వేసుకెళ్ళాడంట. కొంత దూరం వెళ్ళేసరికి వజ్రములతో గుట్టల కన్నా పోసుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ పరిగి పందెంలో సమయం అయిపోయింది. పరిగెత్తడానికి అందరూ యవనస్తులైన వారు పరిగెత్తుతున్నారంట. పరిగెత్తుతుంటే పరిగెత్తగా ఏం కనబడాయి? కాయిన్స్, 10 రూపాయల కాయిన్స్ కనపడినాయి. పెద్ద గుట్ట. అయ్యో ఇంత గుట్ట ఉంది ఇక్కడ, ఆ పెళ్ళైనా చేసుకుంటేనే చేసుకోకపోతేనే ఈ కాయిన్స్ తీసుకుని వెళ్ళిపోదామని కొంతమంది ఆ కాయిన్స్ తీసుకుని వెళ్ళిపోయారంట. మరి కొంత దూరం వెళ్ళేసరికి వెండి నాణ్యాలు కనబడినాయి అంట. అయ్యో ఎందుకు మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నదంతా వ్యర్థమైపోద్దేమో గెలవపోతే, ఎందుకు ఈ ఎండి నాణ్యాలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారంట. ప్లరా
ఇంకా ఎందుకులే ఈ ఎండి నాణ్యాలు, రాజు కుమార్తెని చేసుకోవాలి అనుకుని ఇంకా పరిగెత్తేసరికి అక్కడ బంగారపు వస్తువులు కనబడ్డాయి అంట. అబ్బా, పైసలు వదిలేసాం, వెండి వదిలేసాం, మనకు అవసరమైంది బంగారమే కదా అని ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట, వెళ్ళిపోయారంట. ఇంకా ఇదెందుకులే, రాజు మన ఇంటిలో ఒక రాజుగా ఉంటే, రాజుకి నేను అల్లుడిగా ఉంటే ఈ రాజ్యమంతా నాదే కనుక నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారంట. ఏం కనపడి? వజ్రాలు కనపడి అంట. అవి కూడా తీసుకుని చాలామంది వెళ్ళిపోయారంట. ముగ్గురు మిగిలారంట. చూడండి, వారు ముగ్గురు పరుగులు తీశారు, వారు ముగ్గురు గెలిచారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసారంట. వాళ్ళు ముగ్గురు వచ్చారు. బహుమతి తీసుకోవడానికి రమ్మని పిలిచాడంట. రమ్మని పిలిచి సభలో వారిని నిలబెట్టి వారిని ఆహ్వానించి వారు చేసినట్టు త్యాగానికి మన్నించి అది చెప్పాడంట. మీకేమి కావాలి కోరుకోండి అని చెప్పాడంట. మొదటోడు ఏమీ మాట్లాడలేదంట. ఆలోచించి అన్నాడట, అయ్యా నాకేమీ ఎక్కర్లా, మీరు నా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళాలి అన్నాడట. ఏమన్నాడు? నాకేమీ ఎక్కర్లేదయ్యా, మీరు నా ఇంటికి వచ్చి నా ఇంటిలో భోజనం చేసి రావాలి అన్నాడట. అలాగా, ఆల్ రైట్, వస్తాను మీ ఇంటికి అని సంతకం పెట్టేశాడంట. రెండవడిని అడిగాడంట. అతనికి ఏమి కావాలో, ఈ రాజుగారి కూతురు నాకెందుకు, నాకు కావాల్సినవి అడిగిదాం, నాకు జాబ్ కావాలి, పలానా మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి అని అతనికి కావాల్సినవన్నీ అడిగాడంట. ఆల్ రైట్, నీకు ఇస్తానన్నాడంట. అలాగే మూడోవాడికి కూడా అడిగాడంట. మూడోవాడికి కూడా ఇస్తానన్నాడంట. సంతకం పెట్టేశాడు. ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ మొదట వాడిని తిడుతున్నారండి. ఏంట్రా పిచ్చోడా, మేము కారు అడిగాం, ఇల్లు అడిగాం, జాబ్ అడిగాం, అన్నీ ఇస్తానంటే నువ్వేంట్రా బాబు, అతను వచ్చి నీ ఇంట్లో భోజనం చేయటం ఏంటి? నీ ఇల్లు ఎక్కడుంది? నీ ఇల్లు ఏంటో తెలుసా? నీ ఇల్లు గుడిసే కదరా. నీ గుడిసెలోకి ఆ రాజు ఎలా వస్తాడు? రాజు వస్తాడా? నీ గుడిసె ఎక్కడ ఉందరా? ఊరు బయట ఉంది. నీ ఇంటికి రోడ్డు లేదే, ఒక మార్గం లేదే, ఏమీ లేదే, ఆయన నీ ఇంటి ఎట్ట వస్తాడురా అని అందరూ యుద్ధం చేశారట. కొన్ని రోజుల తర్వాత ఆ సమయం వచ్చేస్తుంది. ఆ సమయం వచ్చేసరికి రాజు తన మంత్రిని పంపించాడట. అతని ఇంటికి భోజనానికి వెళ్ళాలి కదా, అక్కడ ఏమి కావాలో వాటన్నిటిని సిద్ధపరచమని పంపించాడంట. ఆ మంత్రి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి వెళ్ళడానికి దారి లేదంట. ఏం లేదు, అది పక్కా పల్లెటూరు అంట. ఆ పల్లెటూరులో ఏముంటాయి? మట్టి నేల, వర్షం వస్తే మట్టి అయిపోతుంది. అవన్నీ చూశాడట రాజు. ఆ మంత్రి రాసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇల్లు చిన్న గుడిసె, ఒంటి నిట్టాడు ఇల్లు, చిన్న గుడిసె రాసుకున్నాడు. వెళ్ళిపోయాడు. రాజుకి చెప్పాడా, రాజా అతను ఇంటికి మార్గం లేదు, అతనికి ఇల్లు లేదు అని చెప్పాడంట. సరే మంచిదే, ఆర్డర్ ఇస్తాడంట. ఆ ఇంటికి వెళ్ళడానికి మార్గం వేసేయమని చెప్పాడంట. మార్గం వేసిన తర్వాత ఆ ఇల్లు కట్టేసేయమని చెప్పాడంట. చూడండి, అతనికి కావలసినటువంటి వనరులన్నీ, రాజు వెళ్తే ప్రత్యేకంగా అతనికి కావలసినటువంటి రూమ్ ఉండాలి. రాజుకు తగినటువంటి గృహాన్ని అక్కడ కట్టేశాడట. రాజులు ఎలాంటి ఇళ్ళలో ఉంటారు? మనం ఉండే ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు ఉండరు. ఎలాంటి ఇల్లు కావాలి? రాజుకు తగినటువంటి గృహం అక్కడ కావాలి కనుక అతనికి ఎలాంటి వసతులు అవసరమో, ఎలాంటి పరిస్థితుల్లో అతను మెలగుతాడో, ఎలా కూర్చుని అతను భోజనం చేయడానికి ఎలాంటి విశాలమైనటువంటి స్థలము కావాలో, తన మంత్రితో వెళ్ళినప్పుడు, తన పనివారితో వెళ్ళినప్పుడు కావలసిన వనరులు ఎలా అక్కడ సిద్ధపరచాలో అవన్నీ సిద్ధపరిచేశాడంట. సిద్ధపరిచి సమకూర్చేశాడు మంత్రి. సమయం వచ్చేసింది. ఆ సమయం, అతను వస్తానన్న సమయం వచ్చేసింది.
ఆర్భాటముతో తన కుమార్తెను తీసుకుని ఆర్భాటముతో వచ్చేసాడంట ఆయన. ఆ విందులో అతనికి వచ్చి ఆర్భాటముతో అక్కడ వివాహం చేసి తన కుమార్తెను ఆ ఇంటిలో పెట్టి గొప్ప బహుమానమును కుమార్తెని అతని బహుమానాన్ని అక్కడ అతనికి అప్పగించి అతను వెళ్ళిపోయాడంట. ప్లేరా చూడండి, అందరూ ఒకనాటి ఏమన్నారు, ఏమిరా భోజనానికి రమ్మని అడిగావు, ఏంటిరా అని నిందించారు, అవమానపరిచారు, గేలి చేశారు, అతను దూషించారు. కానీ అతని జీవితంలో ఎలాంటి కార్యము చేశాడు? ఎలాంటి కార్యం? ప్లేరా భక్తి చేస్తున్న వాళ్ళరా, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకుంటే మన జీవితంలో ఇది పరిగె పందెం. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఈ పరిగె పందెంలో నువ్వు గెలవాలి. ఏమడుగుతున్నావు? దేవుని సన్నిధికి వస్తే ఏమడుగుతావు? అయ్యా నాకు మంచి జాబ్ కావాలండి. అడిగేది ఏమిటి? అయ్యా నాకు మంచి ఇల్లు కావాలండి. అమ్మగారు ప్రార్థన చేయండి, మా చెరువులో రొయ్యలు వేసామండి, అది బాగా పండేటట్టు ప్రార్థన చేయండి. ఏంటి నీ కోరిక? ప్లరా శరీర సంబంధమైనవే, క్షయమైనవే నువ్వు కోరుకుంటున్నావు. కానీ దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి అక్షమైనది కోరుకోలేని విశ్వాసిగా నీవండి. భక్తి చేస్తున్నానని, మంచి విశ్వాసిగా ఉన్నానని, మంచి ప్రార్థన చేస్తున్నానని, బాగా దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నానని, దేవుడు నాకు మేలు చేస్తున్నానని చెప్పే ఓ సోదరి సోదరులారా, ఇది క్షయమైనదే. నీ కంటికి కనబడుచున్నదంతా క్షయమైనదే. అది నీ వెంట రాదు. ఎక్కడున్నావు నీవు? ఎలా భక్తి చేస్తున్నావు? నీ భక్తి నిన్ను రక్షించాలంటే అక్షయమైన దాన్ని వెతుకు. కనబడినటువంటి ఆయన ప్రతిమ మీ ఎద్దకు వస్తుంది. ఆయన నీతో మాట్లాడాలని నీ జీవితంలో ఉంటుంది, చెడు నుండి నీ జీవితంలో ఉంటుంది, లోకాశ నుండి నీ బ్రతుకులు ఉంటుంది, అభ్యర్థత నుండి నీ విమోచించి నీ చేతిలో ప్రవేశించడానికి ఈ పరిగి పందెములో నిన్ను ఒక మంచి శ్రేష్టమైన వ్యక్తిగా సిద్ధపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎలాంటిది నీ ఆశ? ఎలాంటిది నీ కోరిక? ఎలాంటిది నీ ఆత్మీయ జీవితము? ఎలాంటిది నీ బ్రతుకు? ఒక్కసారి పరీక్ష చేసుకున్నామా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకోగలిగితే నీకు మేలు. ఎవరికి మేలు? ఎవరి భక్తి వారిని రక్షించాలి. ఎవరి భక్తి వారిని రక్షించాలి. ఎక్కడున్నా మనము? పరిగె పందెంలో ఉన్నాం. ఇక్కడ వాక్యాలు చదువుకున్నాం కదా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానమును పొందనని మీకు తెలీదా? అటువేళ మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. లేరా శక్తి కలిగి పరిగెత్తాలి. బహుమానం కావాలని ఆశతో నీ దేవుని సన్నిధికి వస్తే నీ శక్తి కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. శక్తి కలిగి కేకలు వేసే వ్యక్తిగా ఉండాలి. శక్తి కలిగి దేవుని సన్నిధిలో గోచడే వ్యక్తిగా ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, ఎలా ప్రార్థిస్తున్నావు? ఎలాంటిది నీ ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభు శరీరధారికి ఉన్న దినాల్లో ఆ మార్గమున వెళుతూ ఉంటే త్రోవ ప్రక్కన ఉన్నాడంట గుడ్డివాడు. త్రోవ ప్రక్కన కూర్చున్నాడంట. ఏంటి సందడిగా ఉందేంటి అంటే ప్రక్కన వారు చెప్తున్నారంట, నజరేయుడైన యేసు మార్గమున వెళుచున్నాడయ్యా అని విన్నాడట. వినగానే అయ్యో ఆయన అనేక మంది అద్భుతాలు చేస్తున్నాడు కదా, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు కదా, అనేక మందిని బలపరుస్తున్నాడు కదా, నేనైతే ఈ త్రోవ ప్రక్కన అడుక్కునే వ్యక్తిగా ఉన్నాను, చూడలేని వ్యక్తిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అయ్యో అని ఇతను కేకలు వేయటం ప్రారంభించాడంట. ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంటే అక్కడ వారందరూ చెప్తున్నారు, ఇంకేంటయ్యా కేకలేస్తావు? ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా కేకలేస్తున్నావు? ఇంకెందుకయ్యా దగ్గర ఉన్నప్పుడు నీ కేకలేలేదు కదా. ఆయన ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాడు, ఇంకెందుకు కేకలేస్తున్నావు? నువ్వు ఎక్కడుండి కేకలేసిన ఆయన ఉంటాడు. నీ మనస్సులో అనుకున్నా కానీ ఆయన వింటాడు. ప్లరా ఆ కేకి విన్నాడు. ఆయన విని తిరిగి వచ్చాడు. ప్లరా కేకలు వేసే అనుభవం ఉందా? నేను ఎక్కువ కేకలు వేయలేను.
ఇలా నేను బోధిస్తాను, ఆ తర్వాత నాకు కొంచెం కూడా ఒప్పుకొనదు. నేను మనసులో అనుకుంటాను, ప్రభా అది నాకు అవసరం, అది సేవ పరిచర్యకి అది నాకు కావాలి అని మనసులో అనుకుంటాను. నేను ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని నేను రెస్ట్ తీసుకుని బయటకు వచ్చేసరికి నాకు ఏది అవసరమో అది ఆయన పంపిస్తాడు నాకు. లేరా? కేకలెత్తనే కాదు, నీ హృదయంలో పాపము లేకుండా ఉంటే, నీ హృదయంలో దేవునికి స్థలం ఉంటే, నీ జీవితంలో వాటము లేకుంటే, నీ హృదయంలో అద్భుతత లేకుండే, నీ హృదయంలో లోక సంబంధమైన దాన్ని నీవు తీసివేసుకోగలిగితే, నీవు ఆత్మ సంబంధిగా ఉంటే, దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశ ఉండి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టగలిగితే, నీ హృదయంలో ఒక మనసు ఆలోచన ఒక తలంపు వస్తే చాలు, ఆయన నీతో ఉంటాడు. నీకు కావలసినవి ఆయన సిద్ధపరుస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఆయన విన్నాడు, ఆ కేక విన్నాడు. ఆ కేక విని ఏమన్నాడో తెలుసా? నిలిచిపోయాడు, ఆయన వెళ్ళలేకపోయాడు. ఆ కేక విన్న తర్వాత ఆయన మరలా అడిగి వేయలేకపోయాడు, నిలిచిపోయి రమ్మని పిలిచాడంట. ఏం చేశాడు? రమ్మని పిలిచాడంట. ఏముంది అతని దగ్గర? ఏం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? త్రోవ పక్కన బట్ట పరుచుకొని కూర్చున్నాడట. ఆ బట్టే ఆధారము. ఆ బట్ట లేకపోతే తనకు బ్రతకలేదు. ఆ బట్ట లేకుండా తన జీవనోపాధి లేదు కనుక ఆ బట్టను కూడా తను లెక్క చేయలేదు. ఎవరి కోసం? ఏం చేశాడు తెలుసా? జీవనోపాధి ఉన్నటువంటి తన బట్టను కూడా పారేసేసాడంట. లేరా? ఏం చేశాడు? పారేసాడంట. ప్రియ సోదరి సోదరారా, పారవేసే స్వభావం ఉందా? విడిచిపెట్టే స్వభావం ఉందా? దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశ నీలో ఉందా? అతను జీవనోపాధి అయినటువంటి ఆ బట్టను కూడా పారవేసి దిగ్గున లేచాడంట. లేదా? లేవాలనుందా? నీవు లేవాలని ఉంటే, నీ జీవితంలో వాటము నుండి విజయాన్ని సంపాదించుకోవాలంటే ఇది పరుగు పందెం. ఈ పందెములో గెలవాలి. ఈ పందెములో నీవు గెలవగలిగితే దొరుకుతుంది గొప్ప బహుమానం. ఆశనా? ఆ బహుమానాన్ని చూడాలని, దేవుని యొక్క రాజ్యంలో సంతోషం ఉంది, అది నేను సంపాదించుకోవాలని ఆశ ఉంటే ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఆయన వైపు చూడాలండి. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసే ఆత్మీయ మెలకు మనకు కావాలి. దేని వైపు చూస్తాం? దేని వైపు చూస్తాం? భూ సంబంధమైన మనసే మానవ జీవితంలో ఏలుబడి చేస్తుంది కనుక భూ సంబంధమైనవి ఆశపడతాం, కోరుకుంటాం, అవే కావాలని దేవుని సొంతకు వచ్చి ప్రార్థన చేస్తాం. కానీ అయ్యో, విలువైన రాజ్యం మనకు కావాలి. ప్లేరా? దేని వైపు చూస్తున్నాం? భూ సంబంధమైన వాటిని చూసి ఏం పోగొట్టుకుంటున్నావు? విలువైనది పోగొట్టుకుంటున్నావు. లోతు భార్య దేని వైపు చూసింది? దేని వైపు చూసింది? క్షయమైన దాని వైపు చూసింది. భూ సంబంధమైన వాటి వైపు చూసింది. అయ్యో, నీ కోళ్ళు పెంచానే, కుక్కను పెంచుకున్నానే, గేదెలు పెంచుకున్నానే, గొర్రెలు పెంచుకుంటున్నానే, ఇవన్నీ విడిచిపెట్టేసేనే. ఏమిటి? వెళ్ళిపోమని చెప్పారే, వెళ్ళిపోతున్నాను, అవన్నీ ఏమైపోతాయి? అయ్యో, ఏమైపోతాయి? ఒక్కసారి చూద్దాం అనుకుంది. ఏమైపోయింది? వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. ప్లేరా? సోదరి సోదరులారా, విషయాన్ని గమనించండి. భక్తి చేస్తున్న వాళ్ళరా, దేవుని సొంతకి వచ్చి మనపెట్టుచున్నాను, దేవుడి సహాయం నాకు చేస్తాడని ఆశతో వచ్చిన వాళ్ళరా, నీ దేని వైపు చూస్తున్నావు? నీ ఆలోచన, నీ మనస్సు, నీ హృదయ స్థితి, నీ తలంపులు, నీ ఊహలు, నీ క్రియలు ఎలాంటివి? భూ సంబంధమైనవా? ఆత్మ సంబంధమైనవా? వేటిని ఆధారం చేసుకున్నావు? వేటి కోసం ఆశపడి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు ఇస్తాడు? ప్లరా? ఏటి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఏటి కోసం? పెళ్ళవ్వాలండి, మా అబ్బాయి పెళ్ళవ్వాలండి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలండి, ఇవి కాదు. నీవు దేవునికి ఇష్టంగా జీవిస్తే, దేవుని సన్నిధిలో నీ హృదయం సరి చేసుకుంటే, నీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. ఎవరు తెలుసు? ఆయన అనాథులుగా విడిచిపెట్టాడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకేమి కావాలో ఆయనకి తెలుసు.
నీవు ఎలాంటి నలుగుడులో ఉన్నావో ఆయనకి తెలుసు. నీవు ఎలాంటి శ్రమను భరిస్తున్నావో ఆయన ఎరిగిన దేవుడు కనుక నీవు ఒకటి చేయాలి. ఏంటది? ఏం చేయాలి? దేన్ని అడగాలి? నీవు దేన్ని అడగాలండి? అక్షయమైన దాన్ని అడుగు. దేన్ని అడగాలమ్మా? అక్షయమైన దాన్ని అడగలిగితే దానితో పాటు సమస్తం ఇస్తాడు ఆయన. లేరా? దానితో పాటు సమస్తముని ఇస్తాడు. ఆధారముగా నా బట్టను పారవేయటాన్ని బట్టి అతడు ఏమి చూడగలిగాడు? ఆయన్ని చూడగలిగాడు. మనం ఆయన్ని చూడగలమా? నాకు ఇదే కదా ఆధారం, ఇది వదిలిపెట్టి రమ్మంటున్నారేంటి? ఇదే కదా నాకు స్వాస్థ్యము. ఇది లేకపోతే నా పిల్లలు ఉన్నారే, భార్య ఉందే, భర్త ఉన్నాడే, బిడ్డలు ఉన్నారే, వీరందరూ ఉన్నారు, వీరికి ఆధారం ఏంటి? లేరా? అనుకోలేదా గుడ్డివాడు? ఏం చేశాడంట? ఏం చేశాడు? క్షయమైన దాన్ని పారవేశాడు. లేరా? ఏం పారవేశాడు? కనబడే క్షయమైన దాన్ని పారవేసి ఏమి సిద్ధపరచుకున్నాడు? ఆయన చూచే కన్నులు సిద్ధపరచుకున్నాడు. ప్లరా, ఆయన చూసే కన్నులు నీకున్నాయా? ఎలాంటివి నీ కన్నులు? నీ కన్నులు ఆయన చూసేవిగా ఉంటే నీ జీవితంలో ఎంతో ధన్యములు సంపాదించుకుంటావు. ఆయన చూసే భాగ్యం ఎంత ధన్యకరంలో తెలుసా? ప్లరా, చాలామంది గ్రహింపు ఉండదు, చాలామంది ప్రార్థన చేయలేరు. దేవుని సంధికి వస్తున్నావు, భక్తి చేస్తున్నావు, చెప్తున్నావు. నీ భక్తి వల్ల నీకు ధైర్యం పుట్టాలి. పుట్టుతుందా? నీ భక్తి వలన ధైర్యం పుట్టించే ఆత్మీయ మెట్టు సంపాదించుకున్నామా? ఎలా ఉన్నావు మనం? ఎలా ఉన్నావు? ఇంకా భక్తి ఆ తర్వాత చేయొచ్చులే, నాకు వయసు ఉంది, నాకు వయసు ఉంది, నాకు వయసు ఉంది అనుకుంటున్నావేమో. చావుకు తారతమ్య భేదం ఏమీ లేదు. పిల్లరా, వయస్సుకు దానికి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళబోవడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లరా, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి నేను గ్యారంటీ అని చెప్తున్నా. నేను నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? దావీదులు చెప్తుండేవారు, కన్ను మూసి కన్ను తెరిచి లేపు, నేను పరలోకంలో ఉంటాను. ధైర్యం, ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టించింది. ప్రియ సోదరి సోదరులారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని యొక్క కృపను వెతకాలని ఆశతో వచ్చావు, కానీ ఏమి సిద్ధపరచుకున్నావు? ఏమి తీసుకుని వెళ్ళగలవు? ఆయన చూసే కన్నులు నీకున్నాయా? ఆయన చూడాలని ఆశ ఉందా? దైవశక్తి చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నావా? నీవు ఏ స్థితిలో ఉన్నావో ఈ రాత్రి పరీక్ష చేసుకోగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ప్లరా, దేవుని వైపు చూసే ఆత్మీయ మెట్టు మనకు కావాలి. పోరాడే అనుభవం ఉందా? ప్రార్థన చేశానండి, దేవుడు నాతో మాట్లాడలేదు. ఎలా మాట్లాడతాడు? నీ హృదయమై నీకు ఇవ్వకుండా, హృదయపూర్వకంగా నీవు ప్రార్థించకుండా, దేవుని యొక్క ఆత్మక్రియ నీలో జరగకుండా ఎలా దేవుని కార్యం చూస్తావు? ఓ పాస్టర్ గారు చెప్పాడట, ఆవగింజలో అర్రవంతుంటే ఈ కొండల్ని సముద్రంలో పడద్ది అని ప్రసంగం చేశాడట. పాపం అక్కడ కూర్చున్నటువంటి వారిలో ఒక తొంటరవాడుండి విన్నాడంట. విని ఆ కొండ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆవగింజలో అర్రవంతింటి ఆవగింజ అంత విశ్వాసం ఉందా నాకు, నేను ప్రార్థన చేస్తాను, ఆ కొండెళ్ళి పడితే చూద్దాం అని వెళ్ళి కూర్చున్నాడట. కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, ఆ కొండ పడలేదంట. ప్లేరా, ఆ కొండ పడలేదంట. పడకపోవటం వలన ఎంత మోసం! ఈ సేవకుడు అంత దగా చేసి కూడగొట్టున్నాడు, ఎంత మోసం చేస్తున్నాడు మనుషుల్ని. చాలామంది అలాగే అనుకుంటారు కదా. ప్లేరా, అలాగే అనుకుంటారు. ఏమనుకున్నాడు? ఎంత మోసం చేస్తున్నాడు, ఆయన పని పడదాం ఉండని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఏమయ్యా పాస్టరు, ఏంటి ఈ మాట చెప్పావు కదా, ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అందులో అరవంతు విశ్వాసం ఉంటే ఈ కొండల్ని పడిద్దని చెప్పావు కదా, ఏమిటి? నేను ఉదయం నుంచి ప్రార్థన చేస్తే ఈ కొండల్ని సముద్రంలో పడలేదు, ఏమిటి? దీనికి సమాధానం చెప్పు
అని గట్టిగా అరుస్తున్నాడంట. ఎలా ప్రార్థన చేసావయ్యా నువ్వు అన్నాడంట. కొండ పడలేదు నీకు ఎలా అర్థమైంది? నువ్వు ఎలా ప్రార్థన చేసావు, ఏమని చేసావు అని అడిగాడంట ఆయన. ఎలా చేస్తే నువ్వు పడలేదు నీకు ఎలా తెలిసిందయ్యా చెప్పు అంటే అతను చెప్తున్నాడంట, నేను ఒక కన్ను మూసుకున్నాను, ఒక కన్ను తెరిచి ప్రార్థన చేస్తున్నాను. లేరా విశ్వాసమేనా? సోదరి సోదరులారా, ఎలాంటి విశ్వాసం నీవు? ఒక కన్ను మూసుకుని ఒక కన్ను తెరిచి ప్రార్థన చేసే విశ్వాసవా? దేవుడి కార్యం నువ్వు ఎలా చూస్తావు? దేవుని యొక్క శక్తి ఎలా సిద్ధపరచుకుంటావు? దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఎలా క్రియ జరుగుతున్నాయి? దేవుని చూడాలంటే నీవు ఎలా ఉండాలి? దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో క్రియ జరగాలంటే నీవు ఎలాంటి ప్రార్థన చేయాలి? లేరా ఎక్కడున్నావు? నీవు లోకములో ఉన్నావు, పరిగె పందెములో ఉన్నావు. పందెములో గెలవాలంటే ఎలా ఉండాలి? నీవు ఏమి సిద్ధపరచుకోవాలి? ఏమి అడగాలి? నీవు ఏటిని అడుగుతున్నావు? శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? ఆత్మ సంబంధమైనవి నువ్వు అడగగలిగితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశ్రితము నీకు తోడై ఉంటుంది. నీ జీవితంలో ఆనందాన్ని చూడాలంటే, దేవుని యొక్క కృపను చూడాలంటే మొదట ఆయన అడుగుచున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సరే ఏమిస్తున్నావు నీవు? ఏమిస్తున్నావు దేవునికి? ఇచ్చానండి, ప్రార్థనకు వచ్చానండి, ప్రార్థన చేశానండి. ఏంటి నీ ప్రార్థన? దేవుని సన్నిధికి వెళ్ళిందా? దేవుడు అంగీకారముగా నీ హృదయం ఉన్నదా? దేవుని యొక్క శక్తి నీ జీవితంలో క్రియ జరగడానికి తగిన సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోగలిగితే దేవుని యొక్క శక్తి నీలోకి వస్తుంది. నీ జీవితంలో ఉన్నటువంటి అభ్యంతరత నుండి విడుదల పొందడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉంటే ఆ మొర ఇష్టం ఆయనకి. ఎలాంటిది నీ మొరపెడుతున్నావు? ఎలా మొరపెడుతున్నావు? నీ ఎలా అడుగుతున్నావు? పిల్లరా, మనం గమనిస్తే మనం మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. మనుషులు ఏమున్నాయి? మనసు, మనస్సాక్షి రెండు ఉన్నాయి. ఈ రెండిటిలో దేన్ని ఆధారం చేసుకున్నావు? మనసు అంటే ఏంటయ్యా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళిపో అని నీతో మాట్లాడతాడా పెడతాడా అంటాడు. ఏమన్నది మనసు? ఎందుకు వచ్చావు నీవు? ఏంటి ఇన్ని తిప్పలు? పద్ద కూర్చో ప్రార్థన చేయమని అరుస్తున్నారు కదా, ఎందుకు అంటది మనస్సాక్షి అంటది, జాగ్రత్త, నువ్వు ఎక్కడున్నావు? పరిగె పందెములో ఉన్నావు. పందెములో గెలవకపోతే అక్కడేముంది? నరకం ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పిల్లరా, ఏముంది అక్కడ? ఈ పరిగె పందెములో గెలవాలని ఆశతో వచ్చిన వాళ్ళరా, నీ ఆత్మీయ జీవితానికి మెలకు కావాలి. దేవుని యొక్క ఆత్మచర్య నీ దేవుని సన్నిధిలో క్రియ జరుగుతూ దేవుని యొక్క శక్తిని చూడడానికి నీ హృదయంలో ఆత్మక్రియ జరిగినట్లయితే నీ భూ సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేయలేవు. ఆత్మ సంబంధమైన శక్తిని చూడడానికి తగిన సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటే నీకు ఆయన తోడై ఉంటాడు. తోడుగా ఉన్నాడా? తోడుగానే ఉన్నాడండి. దేవుడు కార్యం చేస్తాడా అని వెళ్ళాడు, కానీ ఎలా ప్రార్థన చేశాడు? కన్ను మూసుకున్నాడు, కన్ను తెరిచి ప్రార్థన చేశాడంట. ఏమంటున్నాడు? ఏమయ్యా ఇలాంటి మాట మాట్లాడావు? ఈ పర్వతం వెళ్ళి పడలేదు. చూసారా, ఎవరిలో ఉంది అవిధేయత? ఎవరిలో ఉంది? విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నావా సోదరి సోదరుడా? నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశపడి నేను దేవుని సన్నిధికి పిలిస్తే ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? విశ్వాసంలో పరిపూర్ణత లేకుండా దేవుని సన్నిధికి వచ్చి అడిగే వ్యక్తిగా ఉన్నావేమో నాకు తెలియదు. విశ్వాసం ఎలాంటిదో తెలుసా? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు నిరీక్షణ కలిగి దేవుని యొక్క కార్యము కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటే ఆయన సహాయం చేస్తాడు. అబ్రహాం కనిపెట్టాడు. అబ్రహాముకి ఏమిచ్చాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పుకు అతడు తన శరీరంలో శక్తి లేని వ్యక్తిగా అయ్యేంత వరకు ఆ వాగ్దానం నెరవేర్చలేదు. గమనించండి,
అబ్రహాము ముసలివాడైపోయాడు, శారా తన గర్భం ఉడికిపోయింది, ఇక పిల్లలు పుట్టరు అనే నిర్ధారణ వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. అసాధ్యమైన పరిస్థితుల్లో సాధ్యపరిచే దేవుడు మన దేవుడు కనుక సోదరి సోదరులారా, దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుని యొక్క మహత్కార్యాలను చూడాలని ఆశ ఉంటే నీవు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవాలి. ఎలాంటి వ్యక్తిగా భక్తి చేస్తున్నావో నీవు గ్రహించే వ్యక్తిగా నీవుంటే ఈ పరిగి బంధములో గొప్ప కార్యములు చూస్తావు. ఆయన చూసే కరళికిస్తాడు. నీ జీవితంలో వాటములేని వ్యక్తిగా, విజయాన్ని సంపాదించుకునే వ్యక్తిగా, ఆత్మ సంబంధిగా నీవు కనబడితే నీవు శరీర సంబంధమైనవి ఏవి నీ ముందు కనబడవు. శరీర సంబంధమైనవి మన కంటికి కనబడుతున్నాయి. ఆత్మ సంబంధమైనవి అయితే ఎలా ఉన్నాయి? అవి కనబడనివి. వేటిని అడుగుతున్నావు? కనబడే వాటిని అడుగుతున్నావు, కానీ అవి ఇక్కడ విడిచిపెట్టవలసిందే. ప్రసంగి చెప్పాడు, ఏమన్నాడు? సమస్తము వ్యర్థమే. వ్యర్థమైన దానికోసం ఆరాటపడద్దు, వ్యర్థమైన దానికోసం సాగిలి పడద్దు, వ్యర్థమైన దానికోసం ఆశతో పరులు తీయద్దు. దేనికోసం పరులు తీయాలి? బహుమానం ఉంది. మనకేం దొరుకుతుంది? నీ కష్టమునకు బహుమానం కావాలి అంటే పరుగు తీయాలి. ఎలా తీయాలి? నియమం ప్రకారం. ఎలా తీయాలంట? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, నియమం ప్రకారం పోరాడినప్పుడు వానికి ఏం దొరికిందంట? జీవ కిరీటము దొరుకును. ప్లరా ఏం దొరికింది? జీవ కిరీటము కావాలి నీకు. ఆ జీవ కిరీటము లేకుండా పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించలేవు. కనుక దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ప్రతి అణువు నీవు గ్రహిస్తే నువ్వు ఎన్నడూ లోకం తట్టు చూడలేవు, నువ్వు ఎన్నడూ భూసంబంధమైన వాటిని ప్రేమించలేవు. కనుక దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్లరా ఎవరంట? ఎవరు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందేదరు. ప్లరా ఈ మహిమ కిరీటము కావాలంటే అది ఎలా సాధ్యము? ఈ శరీరం ఇక్కడ విడవబడుతుంది, ఆత్మనిచ్చాడు గనుక ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేరడానికి ఆ మహిమ కిరీటం మనకు అవసరం. ఆ మహిమ కిరీటము లేకుండా నీవు ఆ వాడబారని ఆ మహిమ కిరీటాన్ని సిద్ధపరచుకోవడానికి భూ సంబంధమైనవన్నీ విడిచిపెట్టాలి. కనుక దేవుని యొక్క రాకడ ప్రత్యక్షమవుతుంది. ఆయన రాబోతున్నాడు, ఆయన వరుడిగా రాబోతున్నాడు. వధువు సంఘముగా నువ్వు వధువుగా ఆయన ఎదుర్కోవాలంటే ఎలా ఉండాలి? వాడబారని మహిమ, దేవుని రాజ్యంలో మహిమతో నింపబడింది కనుక ఆ మహిమ వస్త్రములతో వాడబారని ఆ కిరీటమును ధరించిన వ్యక్తి పెండ్లి కుమారుని ఎద్దకు చేరాలి. ఆయన రాబోతున్నాడండి, అది త్వరగా వచ్చుచున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంది, ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూసారా ఏం చెప్తుంది? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఏమిస్తాడంట? జీతం ఉన్నదా? ఏముంది? 22:7 వచనం చూసుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గాయకొనేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ధన్యులు? దేవుని వాక్యమును ఎవరైతే వింటారో, ఈ గ్రంథంలో ప్రతి ప్రవచన వాక్యమును ఎవరు గైకొంటారో, ఆ వాక్య ప్రకారం ఎవరు జీవించాలని విశ్వసించి దేవుని యొక్క కృపను వెంటాడుతారో, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఆ వాడబారని కిరీటం కొరకు ఎవరు నిష్ఠ కలిగి దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడతారో, ఈ పరిగి పందెంలో ఓపికతో పరిగెత్తడానికి నియమము కలిగి ఎవరైతే దేవుని సందులో ప్రయాసపడతారో వారికే అక్కడ ఏముంది?
ప్రవచన వాక్యము గైకొనివాడు ధన్యుడు. ప్లేరా, ఆ ధన్యత సంపాదించుకుంటావా? సోదరి సోదరరా, ఆ ధన్యత నీకు కావాలా? నీ భక్తి చేస్తున్నావు, దేవుని సొంతకు వస్తున్నావు, మంచి విశ్వాసిగా ఉన్నానని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ధన్యుడిగా మారాలి అంటే ఈ పరిగి పందెములో వైపుగత ఉండాలి. ఈ పరిగి పందెము అనేక అలల చేత కొట్టబడుతుంది, అనేక సమస్యల చేత మనము సాగిపోతున్నాం. వాటి నుండి నీవు జీవించడానికి తగిన ఓర్పు, తగిన ప్రేమ, తగిన సాత్వికము, తగిన ఆదరణ నీకు ఎంతో అవసరం. కనుక వాటిని అలంకారంగా నువ్వు అలంకరించుకోగలిగితే ఆ వాడబారనే మహిమ కిరీటము సంపాదిస్తావు. లేని ఎడల మనము ఎక్కడ ఉంటాం? ప్లేరా, ఒక సోదరుడు దర్శనం వచ్చిందట. దర్శనం వస్తే అతడు పరిగిన మందిరం దగ్గరికి వచ్చాడంట. తన కల్లో రాకడ సమయం వచ్చేసింది, అందరూ ఎత్తబడిపోయారని చెప్పుకుంటున్నారంట. ఆ సోదరుడు మారు మనసు పొందిన వ్యక్తి, మంచి విశ్వాసి. దేవుని మందిరం దగ్గరికి వస్తే ఎవరు లేరంట. అయ్యో ఏంటి ఎవరు లేరా, అందరూ వెళ్ళిపోయారా అని గుండె బాదుకుంటూ రోడ్డుకి వెళ్ళిపోయాడంట. అటు నుంచి మరొక విశ్వాసం వస్తుందంట. అతను అన్నాడంట, అక్క నువ్వు వెళ్ళలేదా అంటే, తమ్ముడు నేను వెళ్ళలేదయ్యా. నీవెందుకు వెళ్ళలేదయ్యా అని అడిగిందంట. అది చెప్తున్నాడంట, నేను కట్నం తీసుకున్నాను, అందుకనే నేను ఎత్తబడలేదు అని ఏడుస్తూ రోడ్డు పడి వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఒక పాస్టర్ గారు ఎదురుగా వస్తాడట. ఆ పాస్టర్ గారు అడిగాడంట, ఏమయ్యా నువ్వు పరలోకి వెళ్ళలేదా? మీ అయ్యగారు వీరందరూ వెళ్ళిపోయారా అని అడిగితే, అందరూ వెళ్ళిపోయారు, మందిరంలో ఎవరు లేరండి. నీవెందుకు వెళ్ళలేదు? మా నాన్నగారు కట్నం తీసుకున్నారండి, అందుకు నేను వెళ్ళలేదు. సరేలే మంచిదే, ఆ కట్నంలో 10వ వంతు నాకు ఇచ్చేసాయి, ఆ 10వ వంతుతో నేను సేవ చేస్తాను అన్నాడట. నీవెందుకు వెళ్ళలేదు అంటే, నేను వెళ్ళలేదు. నీవెందుకు వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు. లేరా, చూడండి, ఆశ, అది ఆశ ఎలాంటిది? నువ్వు ఆత్మ సంబంధమైన ఆశ కలిగి ఉంటే వాడబారని కిరీటమును సంపాదించుకోవడానికి నీవు నియమం ప్రకారం పోరాడతావు. నీలో నియమం లేకుండా దేవుని సొంతకు వచ్చి భక్తి చేస్తున్నానని, మంచి విశ్వాసనని, ప్రార్థన చేస్తున్నానని అనే ఆశ నీలో ఉందేమో, కానీ ఆశ నీవు తీర్చుకోలేవు. నువ్వు ఆశపడితే ఆశగల ప్రాణాలు ఆయన తృప్తిపరుస్తాడంట. తృప్తికరమైన భక్తి చేయాలి, ధైర్యం పుట్టించాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇస్తుందా ప్రియ సోదరి సోదరుడా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దేవుని సన్నిధికి వెళ్ళాను, నా జీవితంలో ఉన్న ప్రతి అవిధేతను విడిచిపెట్టేశాను, నేను దేవుని వైపు చూస్తున్నాను, దేవుని సన్నిధిలో వాడబార కిరీటము నాకు ఆయన ఇస్తాడు, నన్ను ఆయన సన్నిధికి చేర్చుకుంటాడని ఆశ నీలో ఉంటే నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.